కాలం కలిసి రావట్లేదు అని అప్పుడప్పుడు అందరికీ గూడా ఏదో ఒక సమయంలో అనిపించే పరిస్థితి ఉంటుంది. అంటే అనుకున్నవి అవ్వనప్పుడు, కోరుకున్నవి మన దగ్గరికి చేరనప్పుడు మనకి ఆ భావం తప్పనిసరిగా మనసులో వస్తుంది. ఏంటి కాలం కలిసి రాలేదు, కాలం కలిసి రావట్లేదు అని. అయితే ఇందులో కూడా మనం తేడాలున్నాయి. అతి తక్కువగా కాలం కలిసి రాని వాళ్ళుంటారు. అలాగే దానికి వ్యతిరేకంగా చాలా ఎక్కువగా కాలం కలిసి రాని వాళ్ళు గూడా మనకు కనపడుతూ ఉంటారు. మొదటి వ్యక్తి ఆ నిరాశను తట్టుకోగలుగుతాడు. తర్వాత వ్యక్తి ఆ నిరాశలోనే కూరుకుపోయే అవకాశం ఉంది. అంటే చివరికి ఏ పని చేపట్టాలన్నా భయపడే పరిస్థితొస్తుంది. నేనేం చేసినా కలిసి రాదు. ఎన్నో విషయాలు ప్రయత్నించాను ఏవీ కలిసి రాలేదు. అప్పటికి చాలా కాలం గూడా అయిపోతుంది జీవితంలో. జీవితం గడిచిపోయి ఉంటుంది. ఇంక ఏ పని చేపట్టాలన్నా ఆడ కలిసి రాదనే ఒక భావం మనసులో స్థిరపడిపోతుందనమాట. ఏం చేయడానికి మనసు అంగీకరించదు. మొదలు పెడతాం. చివరికి రిజల్ట్ ముందే తెలిసిపోతోంది. మన వల్ల అవ్వదు. చివరికి ఎలాగో ఫెయిల్యూరే వస్తుంది. దాని నుంచి మనకేమి ఆనందం ఉండదు. సంతోషం ఉండదు. అనే ఒక భావం మనసులో స్థిరపడిపోతుంది. అంటే ఏ పని చేపట్టినా గూడా, ఏ ఆశ పడ్డా గూడా అది తీరదు అనే ఒక తీవ్రమైనటువంటి ఒక అభిప్రాయం మనసులో స్థిరపడిపోతుందనమాట. ఏమనుకున్నా అవ్వదు. కాలం మన పట్ల కక్షగా ఉంది. ఎన్నో ప్రయత్నించాను ఏ పని అయింది? నాకే పని అవ్వలేదు. నేనేమి సాధించలేకపోయాను. ఇప్పుడు మాత్రం ప్రయత్నించే ఊహ ఉంది. ఎలాగూ కలిసి రాదు. ఈ ప్రయత్నం వల్ల ఈ కష్టం గూడా వృథా. నాలో ఏదో లోపం ఉంది. నా దగ్గర శక్తి లేకపోవడం, సమర్థత సరిపోలేకపోవడం, వ్యక్తులు నేను నాకు తగ్గట్టుగా మలుచుకోలేకపోవడం, ఏవో సాధించే వాళ్ళతో పోలిస్తే నా దగ్గర అటువంటి సమర్థత తక్కువగా ఉండి ఉండాలి. అంచేత నాకు కాలం కలిసి రావట్లేదు అనే భావం మనం ముందు చెప్పుకున్న అతి తక్కువ విషయాల్లో కలిసి రాని వ్యక్తి కన్నా గూడా ఎక్కువ పనుల్లో కలిసి రాకపోయిన వ్యక్తికి చాలా బాధాకరంగా ఉండే అవకాశం ఉంది. అసలు ఈ భావం అతని దృష్ట్యానే మనం ఆలోచించాలి. నాకు కాలం కలిసి రాదనే ఒక ఫిక్స్‌డ్‌గా మనసులో స్థిరపడిపోయి, ఏ పని చేపట్టకుండా, ఏ పని చేపట్టినా ముందుగానే ఫెయిల్యూర్‌ని ఊహించుకొని, ముందుగానే కాలం కలిసి రాదనే ఒక మాటను ముందు పెట్టుకొని, ఏ పని చేయని పరిస్థితి కూడా ఆ వ్యక్తి రావడం మనం చాలామంది విషయంలో గమనించొచ్చు. అది నిజమేనా? నిజంగానే ఆ మొదటి వ్యక్తి కాలం కలిసి రావడం వల్ల జీవితంలో ముందున్నాడా? ఈ రెండో వ్యక్తికి నిజంగానే కాలం కలిసి రాలేదా? అంటే కాలానికి కొంతమంది పట్ల ప్రేమ, కొంతమంది పట్ల ప్రేమ లేకపోవడం ఉంటుందా? అని ఆలోచించి చూస్తే నిజానికి మనకి సమాధానం దొరకదు. కాలానికి అవన్నీ ఏం తెలుసు? ఒకడి పట్ల ప్రేమ ఉండాలని, ఒకవేళ ద్వేషించాలని. కాలము దాదాపు భగవంతుడి లాంటిదే. భగవంతుడికి ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం ఉంటుందా? అలా ఉండే పరిస్థితి ఉండదు గదా! అలాగే కాలం కూడా కొంతమంది కలిసి రావడం, కొంతమంది కలిసి రాకపోవడం ఏమి ఉండదు. మనం కాలానికి ముడిపెట్టి ఆలోచించినంత కాలం సమాధానం దొరకదు. వాళ్ళ కాలం కలిసొచ్చింది. మన కాలం కలిసి రాలేదు. ఈ విధమైనటువంటి ఈ ఆలోచనని ముందు మానాల్సి ఉంటుంది. ఆ కాలాన్ని పక్కన పెట్టి ఎందుకు కలిసి రాలేదనే విషయం మీద మనం దృష్టి పెట్టాలి. మనకి చాలా పనులు అప్పటికి ఆ రెండో వ్యక్తి చాలా పనులు చెడిపోయి ఉండొచ్చు. అయితే వాటి నుంచి ఏ పాఠం నేర్చుకున్నట్టు, ఏ కొత్త ఆలోచన చేసినట్టు, ఏ కొత్త శక్తుల్ని కూడదీసుకున్నట్టు ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ రెండో వ్యక్తి కూర్చొని నాకు చాలా విషయాలు కలిసి రాలేదు అని అనుకున్నప్పుడు ఏ విషయాలు ఒక లిస్టు తయారు చేయాలి. ఏ విషయాలు ఆ లిస్టు పెద్దదిగా ఉండొచ్చు. ఎలాగో పెద్దదిగానే ఉంటుంది. ఎందుకు కలిసి రాలేదని ఒక సమీక్ష చేసుకుంటే, దానికున్న మూల కారణం ఏంటని ఆలోచించుకుంటూ వెళ్తే, ఫలానా విషయాలు ఎందుకు కలిసి రాలేదని ఆలోచించుకొని వెళ్ళినట్లయితే, ఒకటి శ్రమ పడలేకపోవడం కారణం కావచ్చు, మనసుని పెట్టకపోవడం కారణం కావచ్చు, ఆ పని పట్ల పూర్తి ఆసక్తిని ప్రదర్శించని
కారణం కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి అసమర్థతని అలాగే ఉంచి ప్రయత్నించి ఉండొచ్చు. అంటే ఆ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నం చేయకుండా ఉండుండొచ్చు. మనస్ఫూర్తిగా ప్రయత్నించి ఉండకపోవచ్చు. ఒక తీవ్రమైన మనస్సు నిండుగా పెట్టి, మిగిలినవన్నీ పక్కన పెట్టి, ఆ ప్రయత్నాన్ని చేసి ఉండకపోవచ్చు. ఇవన్నీ గూడా ఆ ఫెయిల్యూర్స్ మనక మనం ఆలోచించి చూస్తే ఇవన్నీ గూడా మనకు కనిపిస్తాయి. కాలాన్ని కాకుండా ఆలోచిస్తే. కాలానికి ముడిపెట్టేసి మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళని కూర్చుంటే అవ్వదు. నా కాలం కలిసి రాదండి. ఓ ముక్కతో అయిపోయింది. మన మీద కప్పేసుకున్నాం ఒక కాలం అనే ఒక దుప్పటిని కప్పేసుకున్నాం. ఇంక మిగిలినవేం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నామని అనుకోవాలి. కానీ ఇవన్నీ ఈ లోపాల సంగతి ఏంటి మరి? ఎప్పుడూ కూడా ఓడిన వాడికన్నా గెలిచిన వాడు శ్రమ ఎక్కువగా ఉంటుంది. వాడి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాడి స్ట్రాటజీ ఎక్కువగా ఉంటుంది. వాడు దాని గురించి ఎక్కువ మొత్తంలో సమాచారం సేకరించడం ఉంటుంది. పగలు రాత్రి దాని గురించి ఆలోచించడం ఉంటుంది. ఏ కొత్త ఆలోచన వచ్చినా సేకరించడం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. మరి అదే ఓడిపోయిన వాడి విషయంలో ఉండవు. ఒక టీములు ఒక కబడ్డీ కాదు, ఒక క్రికెట్ కాదు. ఏదైనా 2 టీములు ఒక ఆటని ఆడుతున్నప్పుడు గెలిచిన టీమ్‌ని ఆలోచిస్తూ మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. అయితే ఓడిపోయిన టీమ్ ఉంటుంది. మనం ఇద్దరిని కూర్చోబెట్టి అడిగితే అసలు విషయాలు అప్పుడు బయటకొస్తాయి. అది కాలమా? అదృష్టమా? ఇవన్నీ గూడా మనకు తెలుస్తాయి. అప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు. ఓడిన వాళ్ళు గూడా. ఒప్పుకుంటారు. మాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారని. మాకన్నా ఎక్కువ స్ట్రాటజీస్‌తో ఉన్నారని. మాకన్నా నిరంతరం ఎక్కువ తప్పించారండి. మాకన్నా ఎక్కువ ప్యాషన్‌తో ఉన్నారండి. రెండో ఆలోచన లేకుండా ముందుకొచ్చారండి. ఈ విషయాలన్నీ బయటపడతాయి. అది తెలుసుకోవాల్సింది. ఒక్క ముక్కతో ఇవన్నీ పక్కన పెట్టేసి, కాలం కలిసి రాలేదని ఒక ముక్కని పెట్టేసి అన్నిటికి దానికే వదిలేస్తే, భవిష్యత్తులో కూడా విజయాలు లభించే అవకాశం ఉండదు. ఎంచేతంటే నువ్వు కాలానికి ఆల్రెడీ పెట్టేసావు, ఫిక్స్ అయిపోయావు. నాకు కలిసి రాదని ఒక అభిప్రాయానికి వచ్చేసావు. అసలు విషయాలు నువ్వు పక్కన పెట్టేసావు. కాబట్టి ఏవైతే కారణాలయ్యాయో, ఆ రెండవసారో, మూడవసారో సవరించి ఉన్నట్లయితే, తర్వాత నీకు కూడా విజయాలు లభించి ఉండేవి. కానీ అది సవరించబడలేదు. ఆ సమీక్ష చేసుకోబడలేదు. అవన్నీ ఒక చోట రాసుకోలేదు. ఏ ఏ లోపాలున్నాయో తెలుసుకోలేదు. ఎక్కడ లోపం ఉందో దాన్ని సవరించడానికి ప్రయత్నం జరగలేదు. శ్రమని పెంచుకోవడం జరగలేదు. విజ్ఞానాన్ని పెంచుకోవడం జరగలేదు. నిపుణుల్ని కలుసుకోవడం జరగలేదు. దాని మీదే మనసు పెట్టలేదు. మనస్ఫూర్తిగా కృషి చేయలేదు. ఇన్ని లోపాల కారణంగా అక్కడ ఒక అపజయం కలిగినప్పుడు వీటి మీద దృష్టి పెట్టి వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నించడం మాని, ఒకే ఒక మూతో కాలం కలిసి రాలేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేసి దాన్ని స్థిరపడిపోయి మనసులో దాన్నే పాతేస్తే భవిష్యత్తులో కూడా విజయాలు రాని పరిస్థితి ఎదురవుతుంది. చేత కాలం కలిసి రావడం లేదు అనే మాటని పక్కకి తీసేసి, చెరిపేసి, అవతల పడేసి, ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు, ఒక పని జరగనప్పుడు ఎందుకు జరగలేదు? ఏ లోపాలున్నాయి? నాకు అలాగే జయించిన వాడికి, సాధించిన వాడికి ఎక్కడ లోపం ఉంది అనేది కనిపెట్టగలిగితే ఇవన్నీ గూడా తెలుసుకోవడం అవుతుంది. తెలుసుకున్న తర్వాత ఇంక అక్కడితో నిరాశ కూడదు. దేన్నైనా సవరించుకోగలం. జ్ఞానం లేకపోతే జ్ఞానం సంపాదించుకోగలం. నైపుణ్యం లేకపోతే నైపుణ్యం సంపాదించుకోగలం. తెలివితేటలు లేకపోతే తెలివితేటలు సంపాదించుకోగలం. సమర్థతని సాధించగలం. పెంచుకోగలం. ఎన్నో లోపాలను అన్నీ గూడా సవరించుకోగలం. ఎన్నున్నా కూడా సవరించుకోగలం. ముందు అది నమ్మాలి. సవరించుకోగలం అనేది నమ్మాలి. దానికి కూడా అవే మనకి కాలం కలిసి రాదండి. ఇవి గూడా మనకి పనవ్వదండి. అని మళ్ళీ దుప్పటి కప్పేస్తే, మళ్ళీ వాటిని అలాగే సర్దుబాటు చేసుకుంటే, ఇంక జీవితంలో విజయం లభించదు. జీవితం చప్పగా మారిపోతుంది. నిరాశాపూరితంగా ఉంటుంది. నిస్పృహాపూరితంగా ఉంటుంది. అంటే ఏమీ చేయలేని ఒక అశక్తత ఆవహించి జీవితం ఉదాసీనంగా నడిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా కాలానికో, లేకపోతే అదృష్టానికో ఇలాగ మనం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించడానికి వీల్లేదు. ఒక ఫెయిల్యూర్ జరిగినవైతే చాలా సీరియస్‌గా తీసుకోవాలి. అసలు విజయం కన్నా కూడా ఫెయిల్యూర్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.
సీరియస్‌గా తీసుకొని కూర్చోవాలి. అవన్నీ రాసుకోవాలి. ఏ ఏ లోపాలు ఈ అపజయానికి కారణమయ్యాయి అనేది రాసుకోవాలి. విజయం సాధించే వ్యక్తికి ఏవి తోడ్పడి ఉంటాయి, అవసరమైతే విజయం సాధించిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని విజయ సాధనకి సంబంధించిన అనేక సంపత్తులు మనం తెలుసుకున్నట్లయితే, అవి మన మన పక్కన మన లోపాల పక్కన రాసుకున్నట్లయితే, అవి మనం అడాప్ట్ చేసుకొని సాధించగలిగితే, మన సామర్థ్యాలను మనం వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకోగలిగితే, తప్పనిసరిగా మనకు కూడా విజయమే లభిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కాలం కలిసి వస్తోంది నాకు కూడా అని అనిపిస్తుంది. దానికి కాలం నీకేం కలిసి రావడం, కలిసి రాకపోవడం దానికేం తెలీదు. దాని వానాది వెడుతూనే ఉంటుంది. మనం చేసుకునే పరిస్థితి ప్రకారమే మనకనిపిస్తూ ఉంటుంది. మనం దాని మీద ఊరికనే ఒక అభిప్రాయాన్ని రుద్దుతాం తప్ప, నిజానికి మనం కలిసి రాకపోవడం, కలిసి రాకపోవడం ఏమి ఉండదు. ముందు మనకి మనం కలిసి రావడం అనేదే ముఖ్యం ఇక్కడ. మనం కలిసొచ్చినప్పుడు మనకి మనం తప్పనిసరిగా ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. తప్పనిసరిగా అందరికీ విజయాలు లభించే అవకాశం తప్పనిసరిగా ఉంది.